వెల్కమ్ టు ఆద్య టీవీ. ఇప్పుడు మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు దేవశ్రీ ప్రసాద్ ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. బావురా బాగు సార్, ఎట్లుండబోతుంది సార్ రేపు వరంగల్ సభ? ఏ విధంగా ఏర్పాట్లు జరిగినాయి, ఎట్లుండబోతుంది అక్కడ? వరంగల్ సభ అనేటువంటిది టీఆర్ఎస్ పార్టీ ఒక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమించినటువంటి ఒక పార్టీ, లక్ష్యాన్ని నిర్దేశించుకున్నటువంటి ఒక పార్టీ, గమ్యాన్ని ముద్దాడడం అనేటువంటిది బహుశా భారతదేశం చరిత్రలోనే అరుదైనటువంటి పార్టీల్లో టీఆర్ఎస్ పార్టీ ఒకటి. కాబట్టి డెఫినెట్గా ఎంచుకున్న లక్ష్యం వైపు అనేక ఉద్యమాలు చేసి 14 సంవత్సరాలు ఉద్యమాలు చేసి అనేక మంది రాజకీయ పార్టీలను నై తెలంగాణ అన్నటువంటి వాళ్ళందరినీ కూడా జై తెలంగాణ అనివార్యంగా అనిపించి ఒక విశాల ప్రజా ఉద్యమం నడిపి అశేష త్యాగాలతో సాధించుకున్నటువంటి తెలంగాణ తెచ్చిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ. కాబట్టి ఈ 14 ఏళ్ళ ఉద్యమ ప్రస్థానం, 10 ఏళ్ళ వచ్చిన తర్వాత 10 ఏళ్ళ అధికారంలో ఈ 14 సంవత్సరాలు తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని, గుండె చప్పుల్ని టీఆర్ఎస్ పార్టీ ఎజెండాగా మార్చి 10 ఏళ్ల పరిపాలనలో ఆ సమస్యలన్నీ కూడా పరిష్కరించి, ముఖ్యంగా నీళ్లు, నిధులు, నియామకాలకు సంబంధించినటువంటి ఈ 3 సమస్యలను కూడా అద్భుతమైనటువంటి రీతిలో పరిష్కరించినటువంటి పార్టీ. కాబట్టి 24 ఏళ్ళు దాటి 25 ఏళ్ళు చేస్తున్న ఒక గొప్ప పండగలాగా, ఒక గొప్ప స్ఫూర్తిలాగా ఈ సభ జరగబోతూ ఉన్నది. చాలా అన్ని నియోజకవర్గాల నుండి కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు, ఉద్యమకారులు, సబ్బండ వర్ణాలు కూడా ఎప్పుడు కేసీఆర్ గారు ఆ సమావేశంలోకి వస్తారు, సందేశం ఇస్తారు అనేటువంటి ఎదురుచూపులు అనేటువంటిది డెఫినెట్గా కేసీఆర్ గారు అంటేనే సమాజంలో ఒక ఎమోషన్ ఉంటుంది, ఆ బాండింగ్ ఉంటుంది. ప్రాంతీయ పార్టీలో అసలు నిలబడాయి అని చెప్పేసి చాలామంది అన్నారు. అంటే చిన్న పార్టీ టీఆర్ఎస్ పార్టీ అనేది ఉద్యమ పార్టీ, అది నిలబడదు అని చెప్పేసి చాలామంది తొక్కే ప్రయత్నంలో చేశారు. ఇప్పుడు 25 సంవత్సరాలు దానికి పూర్తి కాబోతున్నాయి. దీన్ని ఎట్లా చూస్తున్నారు మీరు? ఇప్పుడు చిన్న పార్టీలు నిలబడవు అనేటువంటిది ఒక థియరీ చెప్పినారు సమైక్యాంధ్రలో ఉన్నప్పుడు. ఎందుకంటే ఈ రాష్ట్రం కోసం కొట్లాడొద్దని ఒక సైకలాజికల్ వార్లో భాగంగా వచ్చినటువంటి నినాదం. అట్లాగే ఈ ప్రాంతీయ పార్టీలు పరిపాలన చేయలేవు, రెండవది ఉద్యమకారులు అసలు పరిపాలకులుగా ఉండలేరు, పరిపాలన చేయలేరు. ఈ మూడింటిని కూడా పటాపంచలు చేసి ప్రపంచానికి నిరూపించింది తెలంగాణ. ఒకటి అభివృద్ధిలో కావచ్చు, సంక్షేమంలో కావచ్చు, దేశానికి ఒక రోల్ మోడల్గా కేసీఆర్ గారి పరిపాలన. అంటే మిషన్ భగీరథ లాంటి ఒక గొప్ప పథకాన్ని తీసుకొచ్చి ఇంటింటికి నీళ్ళు ఇచ్చి, అదే మిషన్ భగీరథను అనేక రాష్ట్రాల్లో కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేసినటువంటి సందర్భాన్ని చూసాం. రైతు బంధు అనేటువంటిది, రైతే జై జవాన్ జై కిసాన్ అని స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మాట్లాడినటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా ఎన్నడూ కూడా రైతుకు ఒక వ్యవస్థాపరంగా ఆదుకోవాలనేటువంటి ఆలోచన చేయలేదు. కానీ కేసీఆర్ గారు వ్యవస్థపరంగా రైతుకు ఆసరాగా ఉండాలని రైతు బంధు అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి పథకాన్ని ప్రవేశపెట్టారు. అట్లాగే రైతులు పాము కాటుతో కావచ్చు, అసహజ మరణాలు పొందితే దిక్కులేని చావులుగా ఉండేటువంటి స్థితి నుండి ఏ రైతైనా పాము కాటుకు గురైనా, ఇంకొక గుండెపోటు వచ్చినా, అనారోగ్యం గురైనా ఆ రైతుకు అండగా ఉండాలని 5 లక్షల బీమా పెట్టినటువంటి ఏకైక రాష్ట్రం తెలంగాణ. కాబట్టి పరిపాలనలో చిన్న రాష్ట్రాల బెస్ట్ అని మేము 19 అవార్డులు వస్తే పల్లె ప్రగతిలో 18 అవార్డులు తెలంగాణకు తీసుకున్నటువంటి సందర్భాన్ని చూసాం. అట్లాగే కాకతీయ మిషన్ కావచ్చు, ప్రాజెక్టుల నిర్మాణం కావచ్చు, అన్నిట్లో కూడా తెలంగాణ అనేటువంటిది ఒక నంబర్ 1 రోల్ మోడల్గా నిలిపి పటాపంచలు చేసినాం. అట్లాగే ప్రాంతీయ పార్టీలు నిలబడవు, అసలు పరిపాలన చేయరాదు, చేతగాదని చెప్పినటువంటి వాళ్ళకు ఒక ప్రాంతీయ పార్టీగా, ఉద్యమ పార్టీగా ఉద్యమించి ఉదయించి ఒక చారిత్రక సందర్భంలో పుట్టినటువంటి పార్టీ ఇది. టీఆర్ఎస్ పార్టీ అంటే ఆషామాషగా పుట్టినటువంటి పార్టీ కాదు. తెలంగాణ అంటేనే ఎన్కౌంటర్లు చేసేటువంటి సందర్భం, తెలంగాణ అంటే మాయం చేసేటువంటి సందర్భం, తెలంగాణ అంటేనే ఎన్కౌంటర్లు చేసేటువంటి సందర్భంలో అందరికీ ఒక స్వేచ్ఛనిచ్చే గొంతుగా పుట్టినటువంటి పార్టీ టీఆర్ఎస్. కాబట్టి 25 సంవత్సరాలు దాని ప్రయాణం చూస్తూ ఉంటే పోరాటాలు, నిర్బంధాలు, ఎన్నికలు, గెలుపులు, ఓటములు, అనేక కుట్రలు, 2 జాతీయ పార్టీలు కూడా ఈ ప్రాంతీయ పార్టీని ఎదగకుండా చేయడానికి చేసినటువంటి కుట్రలు. కాబట్టి ఇవన్నీ కూడా ఎవరైతే సమైక్యాంధ్రలో ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రం మీద అక్కస్తో పలికినటువంటి పలుకులన్నీ కూడా ఇలా పటాపంచలు చేసి 24 సంవత్సరాలుగా ప్రజల కోసం నిటారుగా నిలబడ్డటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. కాబట్టి ఈ కేసీఆర్ అంటేనే తెలంగాణకు ఒక ఎమోషన్, ఒక బాండింగ్. ఎందుకంటే తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని సరైనటువంటి రీతిలో
పరిపాలనలోనూ ఉద్యమంలో నడిపినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. అంటే ఇప్పుడు ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇంత పెద్ద సభ బహిరంగంగా ఎక్కడ జరగలేదు అని చెప్పేసి ప్రజలు అంటున్నారు. తెలంగాణ ఉద్యమంలో ఇలాగా జరిగేది, ఇప్పుడు కూడా మళ్ళీ కేసీఆర్ బయటికి రాబోతున్నాడు, ఈ సభ భారీ ఎత్తున ఉంటుంది అని చెప్పేసి గ్రామ స్థాయిల నుంచి కూడా జనాలు భారీ ఎత్తున తల్లి రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. సో దీనికి ఏర్పాట్లు ఏ విధంగా ఉండబోతున్నాయి మరి? అంటే పబ్లిక్ ఏ విధంగా ఏర్పాట్లు చేశారు ఇప్పటి వరకు? ఇప్పటికే ఏర్పాట్లు అన్నీ కూడా స్థానిక అక్కడ కేసీఆర్ గారి మార్గదర్శనంలో మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు నిత్యం కూడా దాన్ని పర్యవేక్షిస్తూ ఉన్నారు. లక్షలాది మంది హాజరయ్యేటువంటి సభ కాబట్టి, ఎండాకాలం కాబట్టి అవసరమైనటువంటి వాళ్ళకి ఏ సదుపాయం కూడా లేదు అనేటువంటి ఇబ్బంది లేకుండా అందరికి కూడా అవసరమైనటువంటి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తారు. విశాలమైనటువంటి పార్కింగ్ కానీ, వచ్చేటువంటి నాయకులకు కానీ, కార్యకర్తలకు కానీ, మహిళలకు కానీ ప్రత్యేకమైనటువంటి గ్యాలరీలు ఏర్పాటు చేసేటువంటి పద్ధతి కానీ, మొత్తంగా కూడా అంటే తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభలంటేనే దేశంలో ఒక రికార్డు. ఇప్పటి వరకు టీఆర్ఎస్ పార్టీ పెట్టినటువంటి ఏ బహిరంగ సభ కూడా జనం లేరనో, ఇంకొకటి లేదనో, సందేశం లేదనో మనం ఎప్పుడు చూడలే. మిగతా రాజకీయ పార్టీలే మనం అనేకం చూసాం. కానీ టీఆర్ఎస్ పార్టీ సభలు పెట్టడంలో కానీ అంటే టీఆర్ఎస్ పార్టీ ప్రజల్లో నుంచి ఎదిగి వచ్చినటువంటి పార్టీ కాబట్టి ఈ సభ కూడా గ్రామ స్థాయి నుంచి కూడా, ఎందుకంటే ఈ 16 నెలలుగా కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్నటువంటి దుర్మార్గం ఇవాళ ఒక్కొక్కటి ప్రజలందరూ కూడా ఈ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు పోతే బాగుండు అని ఇవాళ ప్రజలలో ఒక చైతన్యం రగులుతూ ఉంది. గురుకుల పాఠశాలల విధ్వంసం, లగచర్లలో రైతుల మీద దాడి, మూసి హైడ్రాలో నగర ప్రజల మీద, మధ్యతరగతి పేద ప్రజల మీద దాడి, ఉద్యోగులకు డిఏ లేక, పిఆర్సీ లేక ఇబ్బంది, రిటైర్మెంట్ ఉద్యోగులకు పెన్షన్ లేకుండా ఇబ్బంది, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి లేనటువంటి పరిస్థితి, మహిళలకు పెన్షన్ ఇస్తామని ఇయ్యనటువంటి స్థితి, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్లో తులం బంగారం ఇస్తామని చెప్పి ఎగ్గొట్టినటువంటి పరిస్థితి, రైతు బంధు 3 ఎకరాలలో కూడా రానటువంటి పరిస్థితి, రుణమాఫీ 50% కూడా మించి చేయనటువంటి పరిస్థితి, నీళ్లున్న మళ్లకు పంటలకు నీళ్ళు ఇవ్వకుండా రైతుల్లో కన్నీళ్లు తెస్తున్నటువంటి పరిస్థితి. ఈ పరిస్థితులన్నీ కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఇవాళ చైతన్యం రగులుతూ ఉంది. ఈ చైతన్యంతో ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంలోనే సమస్యలు పరిష్కారమైతే అనేటువంటి ఒక గొప్ప నమ్మకంతో ఇవాళ ప్రజలందరూ కూడా ఒక గులాబీ దండులా కదిలి వస్తూ ఉన్నారు. మళ్ళీ కేసీఆర్ గారు అధికారంలోకి రావాలి, బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే తప్ప మా సమస్యలు పరిష్కారం కావు, ఈ పాడు కాంగ్రెస్ వల్ల మేము నాశనం అయిపోయినాం, ఏదో నమ్మితే మాకు ఇంత పనిష్మెంట్ ఇస్తున్నది కాంగ్రెస్ పార్టీ, ఈ కాంగ్రెస్ పార్టీకి జీవితకాలం పనిష్మెంట్ ఇవ్వాలని ప్రజలు ఎదురు చూస్తారు. అంటే మీరు అన్నట్లుగానే ఒక మాట ముఖ్యమంత్రి గారు అంటున్నాడు, అడుగున బీఆర్ఎస్ నేతలే ఇక్కడ ఇండస్ట్రీలు రాకుండా అడ్డుపడుతున్నాడు అని చెప్పేసి వాళ్ళ కార్యకర్తలతోని కావాలనే వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళని పురమాయించి వాళ్ళను కాంగ్రెస్ పార్టీకి అడ్డు జరిగే ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ కూడా ఇందిరమ్మ రాజ్యంలో ప్రజలకు అతి దగ్గర ఉండే ప్రభుత్వం ఇది, ఇందిరమ్మ ప్రభుత్వం, ప్రజా పాలన జరుగుతుంది ఈ రాష్ట్రంలో అని చెప్తున్నాడు. అంటే లగచర్ల విషయమే కావచ్చు, రామన్నపేట విషయంలో కావచ్చు, అక్కడ జైరాబాద్ నియోజకవర్గానికి సంబంధించి డప్పూరు విషయంలో కావచ్చు, ఎండ్ల పోయినా కానీ బీఆర్ఎస్ వాళ్ళే కావాలనే చేస్తున్న ఈ కుట్ర అని అంటుండు ముఖ్యమంత్రి. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఇప్పుడు హెచ్సియు ఉదాహరణకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఏ బీఆర్ఎస్ నాయకులు మేము చెట్లు తీసేసినాం, చెట్లు వీకేసినాం. లగచర్లలో ఒక రైతు జైల్లో పడితే ఆయనకు బేడీలేసింది బీఆర్ఎస్ పార్టీ. సమస్యలు కొని తెచ్చి పెట్టుకుంటున్నది కాంగ్రెస్ పార్టీ. ఇలా ప్రజల మీద సరైనటువంటి సోయి లేక, ప్రజల మీద ప్రేమ లేక అనేక సమస్యలు సృష్టిస్తున్నాడు. ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్లో బాగా ఈ సమస్య సృష్టిస్తే సమస్య మర్చిపోతారు, 6 గ్యారంటీలు మర్చిపోతారు, నేను ఇచ్చిన హామీలు ఎవరు అడగరని చెప్పి కొత్త సమస్యలు సృష్టించి తన గోయిలో తానే తవ్వుకుంటున్నాడు. ఇలా హెచ్సియులు గోయి తనే తవ్వుకున్నాడు, మూసీ గోయి తనే తవ్వుకున్నాడు, తర్వాత రుణమాఫీ గోయి తనే తవ్వుకున్నాడు, రైతు బంధు గోయి తనే తవ్వుకున్నాడు. అంటే ఇవాళ ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేకుండా చెప్పింది ప్రతి ఒక్కడు. మేము ఎక్కడ బీఆర్ఎస్ పార్టీ మేము అడ్డుకోలేదు. మీరేమైనా నిరుద్యోగ భృతి ఇస్తామంటే మేమేమైనా అడ్డుకొని వద్దని చెప్పి మేము నిరసన ప్రదర్శనలు చేసినాం. ఎక్కడన్నా రుణమాఫీ మొత్తం చేస్తామంటే మేము చెయ్యొద్దని మేము ఎక్కడన్నా ధర్నాలు చేసినామా, ప్రదర్శనలు చేసినామా? కాబట్టి ఇవాళ చాలా స్పష్టంగా జరుగుతున్నది ఏంటంటే ఎక్కడ కూడా ఇచ్చినటువంటి హామీలు అమలు చేయక పూర్తిగా అనివార్యంగా ఇవాళ ప్రజలకు కోపాగ్నిని వాళ్ళు ప్రదర్శిస్తూ ఉంటే వీళ్ళు వచ్చేమో పెద్ద ఎత్తున ఇలా మాట్లాడే పని చేస్తున్నారు. వాళ్ళే అడ్డుకుంటున్నారు. కాంగ్రెస్ వాళ్ళే ఇవాళ సంవత్సరంన్నర అయింది, మంత్రివర్గ విస్తరణ కూడా చేయలేనటువంటి దుస్థితిలో ఇలా కాంగ్రెస్ పార్టీ ఉందనేటువంటి విషయం వాస్తవం. కాబట్టి రేవంత్ రెడ్డి తన సమస్యలు తానే సృష్టించుకుంటూ ప్రజల మీద ప్రేమల కేసీఆర్ కోపం మీద ప్రజల మీద యుద్ధం చేస్తున్నాడు. ఇవాళ నీళ్లున్నా ప్రజలకు నీళ్ళు ఇస్తలేడు,
ఇట్లా అనేక విషయాలు ఒక్కటి కాదు. బీఆర్ఎస్కి సంబంధించి కాళేశ్వరం కట్టినామని చెప్పేసి వీళ్ళు గొప్పలు చెప్పుకుంటున్నారు, కానీ గతంలో మేమే కట్టినాం కదా, ఇక్కడ నాగార్జున సాగర్ కావచ్చు, సింగూర్ డ్యామ్ కావచ్చు, ఎస్ఎల్పిసి కావచ్చు, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు, అనేక ప్రాజెక్టులు ఈ రాష్ట్రంలో కట్టింది మేమే. సో ఇది ఒక్క ప్రాజెక్టు కట్టి అది కూడా కుంగిపోయిన ప్రాజెక్టును కట్టి కమిషన్ల గురించి కట్టి దాన్ని పెద్ద హైలైట్ చేయవలసిన అవసరం ఏముంది ఇక్కడ ఈ రాష్ట్రంలో? కేటీఆర్ కేసీఆర్ అని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులందరూ కూడా ఆ ప్రాజెక్టును పట్టుకోవాల్సి తనలాడవలసిన అవసరం ఏముంది అని చెప్పేసి పలుమార్లు ముఖ్యమంత్రి అన్నాడు, మంత్రులు అన్నారు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఇప్పుడు సమైక్యాంధ్ర పాలనలో కట్టినటువంటి ప్రాజెక్టుల పరిస్థితి ఏందో చూసినాం. కుడి కాలువ ఎట్లుంది, ఎడమ కాలువ ఎట్లుంది, నాగార్జున సాగర్ అనేటువంటిది అందరికీ తెలిసిందే. ఈ కుడి ఎడమ కాలువల వివక్షతనే మీరు కుడి కాలువని ఎట్లా చూశారు, ఎడమ కాలువని ఎట్లా చూశారు, ఎడమ కాలువని తెలంగాణకు చేశారు. కాబట్టి తెలంగాణ ప్రజలందరూ కూడా ఈ వివక్ష వద్దని తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత కేసీఆర్ గారు ఆలోచించి ఇలా కాళేశ్వరం అనేటువంటి ఒక బహుళసార్థక ప్రాజెక్టు కట్టిండు. ఇలా ఆ ప్రాజెక్టు వల్ల 60 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 3 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అయ్యేటువంటి ఒక కేంద్రంగా తెలంగాణ అన్నపూర్ణగా నంబర్ 1గా వచ్చినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. అనేక చెరువులు కూడా పాడుపడిపోతే కాకతీయ మిషన్ ద్వారా బాగు చేసినటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రాజెక్టులు సమైక్యాంధ్రలో ఏ ఒక్క ప్రాజెక్టు కూడా తెలంగాణ ప్రజల సెంట్రిక్గా జరగలేదు. తెలంగాణ ప్రజలు మోసం ఈ ప్రాణహిత చేవేళ్ళకి సంబంధించి ఆ పేరు పెట్టి మట్టెత్తిపోయకుండానే 10% మొబిలైజేషన్ అడ్వాన్స్ తీసుకొని వెళ్ళిపోయినటువంటి సందర్భాలు చూసాం. ఏ ప్రాజెక్టు పూర్తి చేయలేదు. మహబూబ్నగర్లో ప్రాజెక్టు పూర్తి చేయలేదు, నల్గొండలో ప్రాజెక్టులు పూర్తి చేయలేదు. ఎక్కడ కూడా తెలంగాణకు సరైనటువంటి నీటి వాటాను ట్యాగ్ చేయలేదు. ఆ పైగా ఆంధ్ర ప్రాంతంలో పర్మిషన్ లేకుండా అనేక ప్రాజెక్టులు కట్టుకొని ఇవాళ ఆ ప్రాజెక్టులకు నీళ్లు కావాలని కొట్లాడుతున్నటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. కాబట్టి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనే ఇవాళ పెండింగ్ ప్రాజెక్టులన్నీ కూడా పరుగులు పెట్టించడం, అట్లాగే కొత్త ప్రాజెక్టులు ఇవాళ సీతారామ ప్రాజెక్టు కావచ్చు, లేకుంటే డిండి కావచ్చు, లేకుంటే కాళేశ్వరం కావచ్చు, పాత ప్రాజెక్టులన్నీ కూడా మళ్ళీ పునర్మించి కొత్త ప్రాజెక్టు ఇవాళ కాళేశ్వరం తీసుకొచ్చే మల్లన్న సాగర్ కావచ్చు, రంగనాయక సాగర్ కావచ్చు, లేకుంటే కొండపోచమ్మ కావచ్చు, అనంత సాగర్ కావచ్చు, ఎల్లంపల్లి రిజర్వాయర్ కావచ్చు, మిడ్మానేర్ కావచ్చు, ఇట్లా మీరు ఏ ప్రాజెక్టులు తీసుకున్నా గతంలో ప్రారంభించి వదిలేసిన ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి ఇవాళ రైతాంగానికి నీళ్ళు ఇచ్చి దేశంలోనే నంబర్ 1గా ఇలా రైతాంగాన్ని తీర్చిదిద్దినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. అంటే మీరేమో ఈ దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రాన్ని తీర్చిదిద్దిన ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం మీరు అంటున్నారు. 50 ఏళ్ళు ఎంటకు పోయింది అని చెప్పేసి ముఖ్యమంత్రి పలుమార్లు అన్న విషయం మీకు తెలిసిన విషయమే. సో 10 నెలలనే వాళ్ళు అక్కడ ప్రజా ఉత్సవాలు ఇక్కడ రాష్ట్రంలో నిర్వహించడం అనేది జరిగింది. సో దీన్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడు 9.5 సంవత్సరాలు అభివృద్ధి చెందింది కేవలం 10 నెలలనే చేసినామని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్పడం అనేది జరిగింది. నేను ఏమంటున్నారు, రేవంత్ రెడ్డికి మేము సూటి ప్రశ్న ఇస్తున్నాం. 16 నెలలు అధికారంలోకి వచ్చి ఈ 16 నెలల్లో ఏ ప్రాజెక్టు కట్టారు, ఏ ప్రాజెక్టుకు పునాది వేసారు, ఏ పాత ప్రాజెక్టు పూర్తి చేశారు చెప్పాల్సినటువంటి అవసరం. అట్లాగే రెండవది, మీరు ఏ బిల్డింగ్లు కట్టారు, ఏదైనా ఒక నిర్మాణం చేసారా? డిమాలేషన్ తప్ప కన్స్ట్రక్షన్ లేదు ఈ ప్రభుత్వంలో. మొత్తం డిమాలేషన్ ప్రభుత్వం తప్ప ఇది కన్స్ట్రక్షన్ ప్రభుత్వం కాదని తేలిపోయింది కదా. ఎక్కడ కూడా ఏ ఒక్కటి కూడా చేయలేదు కాబట్టి ప్రజలు తిరగబడుతున్నారు. ఇక లేకుంటే అన్ని చేసిన తర్వాత, మీరు రుణమాఫీ చేసిన తర్వాత, రైతు బంధు ఇచ్చిన తర్వాత, నిరుద్యోగ భృతి ఇచ్చిన తర్వాత, మహిళలకు పెన్షన్ ఇచ్చిన తర్వాత, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, తులం బంగారం ఇచ్చినాక మేము ఇవ్వలేదని ఏమైనా ఆరోపణలు చేస్తున్నామా? మీరు ఇవ్వలేదు కాబట్టి ఇవ్వలేదని ఇలా ప్రజలందరూ కూడా తిరగబడుతున్నారు కదా. దానికి మీరు కేసీఆర్ మీద కోపం మీద ప్రజల మీద దాడి చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అసలు ప్రజల మీదనే మీకు ప్రేమ లేదు. కేసీఆర్ పేరు మీద ఇవాళ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా ఇవాళ ఇవ్వకుండా చేస్తారు. వికాసాన్ని విధ్వంసంగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తారు. ఎవరు ఏమన్నా ఏది అయినా కాకుండా కానీ ప్రజల 6 గ్యారంటీలు అన్నాము. 6 గ్యారంటీలు 100% ఇంప్లిమెంట్ చేస్తాం. ఒక్కొక్కటి చేసుకుంటూనే వస్తున్నాము. మహాలక్ష్మి పథకం చేశాము, మళ్ళీ సబ్సిడీ గ్యాస్ గిడ ఇచ్చాము, సో గృహలక్ష్మి పథకం ఇచ్చాము. అంటే అనేక రకాలుగా మొన్నటికి మొన్న సన్న బియ్యం గిడ కార్యక్రమాన్ని ఇక్కడ ప్రజలకు తెచ్చినాం. మళ్ళీ 100% 80% ఇక్కడ రుణమాఫీ కూడా మేము చేసినాం రైతులకు. సో రైతు భరోసా పైసలు కూడా ఇస్తున్నాం. కావాలని కడుపు మంటతోనే ఇలాంటి పుకార్లు చెగార్లు ప్రభుత్వం పైన బురద జల్లుతున్నారు అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు కాంగ్రెస్ నాయకులు. దీన్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడు ఇదంతా కూడా ఊకదంపుడు ప్రచారం. నిజంగానే మా కేటీఆర్ గారు అనేక సందర్భాల్లో ఏదైనా ఒక గ్రామానికి పోయి మనం ఏదైనా ఒక గ్రామానికి పోదాం, ఆ గ్రామంలో 100% రైతు బంధు వచ్చినా రుణమాఫీ వచ్చినా నేను రాజీనామా చేస్తానని మా కేటీఆర్ గారు చెప్పారు. దానికి కొండారెడ్డిపల్లికైనా పోదామని చెప్పిండు. మళ్ళీ ఎందుకు రేవంత్ రెడ్డి గారు ముందుకు రాలేదు అంటే మీ డొల్లతనం అర్థమవుతుంది. ఇలా కాదు, ఏ గ్రామీణ ప్రాంతానికి పోయి అయినా ఈ 16 నెలలలో
పరిపాలన ఎట్లా ఉందని అడగండి. లిట్మస్ టెస్ట్ ఏ గ్రామానికైనా పోదాం. ఒక గ్రామానికి పోయి కాంగ్రెస్ పార్టీ పట్ల మాకు సంతృప్తి ఉంది అని ఎవరైనా అంటే మేము 2 చెంపలు వేసుకొని ముక్కునేలాగా రాస్తాం. కానీ ఇలా జరుగుతున్నది ఏంది? ఏ ఒక్క సమస్య పరిష్కారం కాలేదు, ఏ ఒక్క పథకము సరైనటువంటి రీతిలో ఇలా ల్యాండ్ కాలేదు. కేవలం ప్రచారం చేసుకొని పటాటో బొమ్మ. ఇలా తుమ్మల నాగేశ్వరరావు గారు ఏమన్నారు, మొన్ననేమో 31 మార్చి వరకు మొత్తం రైతు బంద్ వేసేసామని డంకా బజాయించారు. ఇప్పుడు ఏం చెప్తున్నాడు, మాకు ఇంకా మేము చాలా మిగిలిపోయినాయి, వేయలేదు, వేస్తాము, ఒకటి తర్వాత ఒకటి వేస్తాము, మాకు సమస్యలు ఉన్నాయని చెప్తారు. దీనిలోనే అర్థమవుతుంది కదా. కాబట్టి ఒక మంత్రి ఒక రకంగా చెప్తున్నాడు, ఈయన ఒక రకంగా చెప్తున్నాడు. ఢిల్లీలో వాళ్ళేమో హిందీలో అన్నీ అయిపోయినాయి తెలంగాణలో అని చెప్తున్నారు, మహారాష్ట్రలో పోస్టర్లు వేసుకున్నారు, హర్యానాలో పోస్టర్లు వేసుకున్నారు అయిపోయినాయి అని. ఇప్పుడు వాళ్ళు ఫోన్లు చేసి తెలుసుకున్నారు కాబట్టి విజ్ఞులైనటువంటి ఓటర్లు కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టారు. చివరిగా కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండానే ఈ రాష్ట్రంలో చేస్తా అని చెప్పేసి ముఖ్యమంత్రి అంటుండు. మరి ఏ విధంగా ఉంటాయి ఆ ఆనవాళ్ళు అంటే ఏంటి, ఏమిటిని చెప్పే ప్రయత్నంలో ఇక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వం కొనసాగుతుంది ఈ రాష్ట్రంలో? అంటే రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక రాష్ట్రం రావడం ఆయనకి ఇష్టం లేదు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి మా వాళ్ళందరి మీద కూడా తుపాకీ బట్టి బయలుదేరినటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి. కాబట్టి కేసీఆర్ గారి ఆనవాళ్ళను తుడిపేస్తామంటే భారతదేశ చిత్రపటంలో తెలంగాణ భూభాగాన్ని ఆవిష్కరించినటువంటి నాయకుడు కేసీఆర్ గారు ఏదో ఆషామాషిగా ముఖ్యమంత్రి కాలేదు. తెలంగాణ చిత్రపటాన్ని భారతదేశంలో ఆవిష్కరించి తెచ్చినటువంటి నాయకుడు. కాబట్టి కేసీఆర్ను తుడిచేస్తామంటే తెలంగాణ లేకుండా చేయడం అన్నట్టు. తెలంగాణ లేకుండా చేయడం అంటే మళ్ళీ పాత సహచరుడు ఈ ఇద్దరు కలిసి కొత్తగా ఆంధ్రప్రదేశ్ను అవతరించేటువంటి ప్రయత్నం ఏమైనా చేస్తున్నాడేమో మాకు అర్థమైతలేదు. కానీ అటువంటి కుట్రల్ని తెలంగాణ ప్రజలు కేసీఆర్ను చెరిపేయడం అనేది సాధ్యం కాదు. ఇవాళ విద్యుత్ ఒక సెకండ్ పోతే కేసీఆర్ కావాలని అడుగుతున్నారు. ఎక్కడన్నా కాలువల నీళ్ళు లేకపోతే అయ్యో కేసీఆర్ ఉన్నప్పుడు నీళ్ళు ఉండే ఇప్పుడు లేవంటున్నారు. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ టైంకి చెక్ రాకుంటే అయ్యో కేసీఆర్ ఉన్నప్పుడు వచ్చి ఉండే రేవంత్ రెడ్డి రాలేదంటారు. టింగు అని రైతు బంధు పడుతుండే కేసీఆర్ ఉన్నప్పుడు పడుతుండే ఇప్పుడు రాలేదంటారు. అనువున ఇవాళ కేసీఆర్ గారు మళ్ళీ ప్రజలకు జ్ఞాపకం వస్తున్నాడు. కేసీఆర్ గారిని చెరపడం కానీ కేసీఆర్ సంక్షేమ పథకాన్ని చెరపడం కానీ ఒక రేవంత్ రెడ్డితో కాదు, 1000 రేవంత్ రెడ్డిలు వచ్చినా సాధ్యం కాదు. ఓకే, రైట్, థ్యాంక్ యూ సార్. ఇది పరిస్థితి. అంటే ఇక్కడ మాత్రం ఇది బీఆర్ఎస్ పార్టీ అన్నది అప్పుడు గతంలో టీఆర్ఎస్. సో ఇది ఉద్యమ పార్టీ. ఇప్పటికే 25 సంవత్సరాల నిండడంతోనే భారీ ఎత్తున ఇక్కడ సభ ఏర్పాటు చేస్తున్నాము. సో ఇక్కడ ప్రజలకు ఏ విధంగా ఇబ్బందులు లేకుండా అన్ని విధాలుగా ఏర్పాట్లు చేయడం అనేది జరిగింది. వాళ్ళ ఫుడ్ విషయమే కావచ్చు, తాగునీరు విషయమే కావచ్చు, పార్కింగ్ విషయమే కావచ్చు, అంటే విశాలమైన ప్లస్లో ఈ ప్రగణాన్ని ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది. మళ్ళీ తెలంగాణ ఉద్యమం ఏ విధంగా అయితే అప్పుడు మీటింగ్లు ఉండే, ఇప్పుడు ఈ మీటింగ్ కూడా ఆ మాదిరిగానే ఉండబోతుంది, అంతకంటే రెట్టింపు ఉండబోతుంది. ప్రభుత్వం పైన ప్రజలందరూ వ్యతిరేకత ఉన్నారు కాబట్టి భారీ ఎత్తున ప్రజలు వస్తారు అని చెప్పేసి వాళ్ళు మేము కోరుకుంటున్నామని చెప్పేసి ఇక్కడ దేవిశ్రీ ప్రసాద్ కోరుకోవడం అనేది జరిగింది. ఇంకో విషయానికి వస్తే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏదైతే 6 గ్యారంటీలు అన్నదో ఏ ఒక్క గ్యారంటీ కూడా ఫుల్ ఫిజర్గా అమలు చేయలేకపోయింది ప్రభుత్వం, ఫెయిల్యూర్ ప్రభుత్వం అని చెప్పేసి ఇక్కడ ఆయన చెప్పడం అనేది జరిగింది. అంటే కేసీఆర్ విషయానికి వస్తే ఇక్కడ ప్రజలకు అనేక విధాలుగా అంటే బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు సంక్షేమం ఎంటదంట ఎప్పటికప్పుడు ఎవరికి ప్రజలకు ఏ అవసరమైతే ఉంటుందో, ఏ రైతులకు ఎట్లా ఉంటుందో, మళ్ళీ మామూలు ప్రజలకు ఏ అవసరాలు ఉంటాయో అవన్నిటిని ప్రభుత్వం చేసుకుంటూ వచ్చింది. కాబట్టి ఇక్కడ రేవంత్ రెడ్డి ఓర్వలేక ఆ కేసీఆర్ ఆనవాళ్ళు తీసేస్తా అంటున్నాడు. ఏ విధంగా తీసేస్తాడో ఆయన మనుష్యాక్షిగా వదిలేస్తున్నాము అని చెప్పేసి ఇక్కడ ఆయన చెప్పడం అనేది జరిగింది. కెమెరా పర్సన్ రవితో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.